శ్రీరామ జయం. వైశాఖ మాసం ప్రారంభం. వైశాఖ మాసం దేనికి ప్రత్యేకం? గృహ నిర్మాణాలకు ప్రత్యేకం. ఈ వైశాఖ మాసంలో గృహ నిర్మాణం చేపట్టినట్టయితే అంటే రవి సంచారం మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్న కాలములో భరణి 1-2 పాదాలు ఉన్నంత మేరకు ఈలోగా గృహ నిర్మాణం ప్రారంభించినట్లయితే ఆ గృహం పరమాద్భుతంగా పరమవేగంతో సూర్యకాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అంత వేగంతో పూర్తి చేసుకుంటుంది. అలాగే గృహ ప్రవేశం కూడా మేషరాశిలో రవి ఉచ్చస్థితి. ఈ కాలంలో వివాహాలు చేసిన, ఉపనయనాలు చేసిన, ఉపనయన వసంతేగ్నిం ప్రతిష్టాప్య చైత్ర వైశాఖ మాసాలు వసంతాగ్ని అన్న పేరిట ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, గృహ ప్రారంభం ఇలా ప్రధానమైన 4 శుభకార్యాలకు చెప్పబడినటువంటి కాలం వైశాఖ మాసం. సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా కూడా వైశాఖ మాసమే శ్రేష్టం. అనేక శుభకార్యాలకు కేంద్రం ఇల్లు. ఇల్లు ఉంటేనే గృహస్థు అంటారు. అలాగే గృహిణి అన్న శబ్దం బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థంలో ఉండేవారు. ఈ 3 ఆశ్రమాలలో ఉండేవారు కూడా ఆధారపడేటటువంటి వ్యవస్థ గృహ సంబంధితమైనటువంటి వ్యవస్థ. అలాంటి గృహం సకల కార్యక్రమాలకు, యజ్ఞయాగాది క్రతువులకు, ధర్మాలకు, ధర్మ నిర్వహణకు కేంద్రం. ఈనాటి కాలంలో అనేకులు పుట్టు వెంట్రుకలు, బారసాల, అక్షరాభ్యాసం ఇలాంటి వాటికి ఆలయాలకు వెళుతూ ఉన్నారు. అక్షరాభ్యాసాన్ని బాసరలో చేద్దామా, ఇంకెక్కడో క్షేత్రంలో చేద్దామా, పుట్టు వెంట్రుకలు తిరుపతికి వెళదామా, శ్రీశైలం వెళదామా, ఇలా అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. సకల కర్మలను ఇంటిలో ఆచరించాలి అంటుంది ధర్మశాస్త్రం. ఇల్లు సమస్త ఆచారాలకు, సంప్రదాయాలకు, విశ్వాసాలకు, సంస్కారాలకు కేంద్రం. ఇంటిలోనే చెయ్యాలి. అక్షరాభ్యాసం కూడా ఇంటిలోనే ఆచరించిన అనంతరం ఆ చిన్నారి బాలబాలికలను వెంట పెట్టుకొని మన అభీష్టం మేరకు ఆలయాలకు వెళ్ళి అక్కడ మళ్ళీ దేవతా దర్శనం చేసుకోవచ్చు. ఇంటికంటే మించిన గొప్ప ఆలయం మరి ఒకటి లేదు. ఏ సంస్కారానికైనా ఇల్లు ఆధారం. అలాంటి ఇంటికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలు, గృహప్రవేశ సంబంధిత విషయాలకు వైశాఖ మాసం చెప్పబడిన మాసం కనుకనే ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా సమస్త కార్యక్రమాలకు ఆలవాలమైన గృహ సంబంధిత ఆలోచనలు ఏవైనా మన మనసులో మెదులుతూ ఉంటే పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కర్తరి అన్న పేరిట సూర్య సంచారం భరణి 3-4 పాదాలు, కృత్తిక 1-2-3-4 పాదాలు, రోహిణి 1-2 పాదాలు. ఈ మధ్యకాలంలో రవి సంచారం ఉండే కాలములో మట్టుకు గృహ నిర్మాణం ప్రారంభించరాదు. ప్రారంభించిన పనులను కొనసాగించవచ్చు. ఇది ప్రమాణం. గృహ నిర్మాణానికి సంబంధించి బావి త్రవ్వడం లేదా బోర్వెల్ వేయడం, పునాదులు త్రవ్వడం, స్తంభములు నిర్మించుటకై, పిల్లర్ వేయుటకై పునాదులు తవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ కర్తరి కాలంలో చేయకూడదు. కాబట్టి అంతకంటే పూర్వమే ఈ పనులు మనం పూర్తి చేసుకుని ఉన్నట్లయితే నిరభ్యంతరంగా, మహదానందంగా, మహావేగంగా వైశాఖ మాసంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఈ విషయమై తగిన ఆలోచనలకు మనం ఆధారం కల్పిద్దాం, ఆలోచనలు చేద్దాం. గృహమే కదా స్వర్గసీమ. చిన్న పక్షికి ఒక గూడు ఉంటుంది. ప్రతి మనిషి ముందు కూడు, గూడు, నిద్ర అనే ఒక ప్రమాణాన్ని చూచినట్లయితే నివాస స్థలం ఎక్కడా అనే ఆలోచన చేస్తారు. దర్శనీయ యాత్రాస్థలాలు, తీర్థక్షేత్రాలకు వెళ్ళినా కూడా అక్కడ మనం బస ఎక్కడ, వసతి ఎక్కడ నివసించగలం, నివాస స్థలం ఏదైనా ప్రత్యేకంగా మన కోసం ఏర్పాటు చేయబడి ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు చేస్తూ బస ఉన్న అనంతరమే దేవతా దర్శనం అనే ప్రయత్నాలకు మనం శ్రీకారం చుడుతూ చూస్తూ ఉంటాం. కాబట్టి నివాసం ప్రత్యేకం. ఆ నివాస స్థలాలకు ప్రత్యేకంగా ఆలోచన కల్పించేటటువంటి మాసం వైశాఖ మాసం ప్రారంభం. ఇది ఈనాటి విషయం. ఇంటి నిర్మాణానికి తగిన ఆలోచనలను చేద్దాం. ఉన్న వసతి మనది అయిన పక్షంలో పైన మరి ఒక భాగం కూడా నిర్మించే యత్నాలకు శ్రీకారం చుడదాం.
అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.